ఏపీలో లైక్ జగన్ ఒపీనియన్ ఎట్లుందంటే నార్మల్ పబ్లిక్కి తెలుసు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు బయటకు వచ్చాడు కాబట్టి 80% ఆఫ్ పీపుల్ ఏంటంటే కొత్త చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ ఎట్లుండే ఆ విధంగా హైదరాబాద్ లాగా చేస్తాడనే ఒపీనియన్ అయితే పబ్లిక్ లో ఉంది. కాకపోతే జనసేనతో క్లబ్ అయినంత మాత్రం టీడీపీకి ఏమాత్రం అది ఉండదు, వర్కౌట్ అయితే కాదు. చంద్రబాబు ఈజ్ ద ఓన్లీ అల్టిమేట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్ సిన్స్ లైక్ ఎన్టీఆర్ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ 30 to 35 years ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు వస్తాడు నా అయితే ఒపీనియన్ పక్క డ్యామ్ షూర్. అంటే 100% సీట్ క్యాబిలిటీ రాకపోయినా కానీ 60 to 70% క్యాబిలిటీ మాత్రం చంద్రబాబు నాయుడుకి ఒపీనియన్ డెఫినెట్ గా మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్సులు ఎక్కువనే అంటున్నారు కదా. ఎవరు చెప్తున్నారు? లే అందులో వచ్చేసి మనకి లైక్ ఒకటి సీట్స్ డివైడ్ అవుతాయి. అంతకుమించి మాత్రము ఎక్కువ ఫోకస్గా అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఎట్లా జరిగింది, విత్ ఇన్ 3 months లో సడన్ గా హైప్ ఎట్లా వచ్చింది? ఆల్రెడీ హైప్ స్టార్ట్ అయింది, చంద్రబాబు హైప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రీవియస్ మంత్ నుంచి ఇంకొక 3 months అయిపోతుంది ఎలక్షన్స్, ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని పార్టీలో చేర్చుకోవాల్సినంత అవసరం ఏంటి? సింగిల్ గా మీకు తెలుసా ప్యాకేజ్ ఇచ్చారని? అంటే మీరు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యారా, చూసారా? బయట లేలే పబ్లిక్ టాకులు బ్రో. ఇక్కడ ఒకటి మనం చూడాలి, పొలిటికల్ గా పర్సన్ ఎంత జెన్యూన్ ఉన్నాడు, అతనిపై ఎంత ఫోకస్ గా వేరే ప్రెజర్స్ వస్తున్నాయి, కానీ ఎంత సస్టైనబిలిటీ అయ్యి ఆయన పైకి వచ్చాడు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, తీసుకుపోయినారు, ఈడీ అని పెట్టారు, ఇంకేంది మొన్నటిదాకా తిరిగాడు కదా కోర్టులో, చూడు జైల్లో కూడా ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చినాడు అని అంటే లైక్ కొంచెం పబ్లిక్ కూడా కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది నా ఒపీనియన్. మరి చంద్రబాబు నాయుడు గారికి 10 years అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఏం చేయలేకపోయారు అని అంటే ఎప్పుడు బ్రో ఇప్పటికి చాలా చేంజ్ అయింది బ్రో. బిఫోర్ 10 years, ఆఫ్టర్ 10 years ఎంత చేంజ్ అయింది 1 decade లో. ఇప్పుడు మన యూత్ ఎట్లున్నారు, అప్పుడు యూత్ ఎట్లుండే అంటే ట్రెండింగ్ చేంజ్ అవుతుంది, సిటీస్ ఎలాబరేట్ అవుతా ఉన్నాయి, ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు అందరూ. అంటే సిటీ ఇంపార్టెంట్ కాదు, సిటీ అవుట్స్కట్స్ మొత్తం ఇంపార్టెంట్. అది చేద్దామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అదే మీ జగన్ గారు అంటే జగన్ గారు ఏమంటున్నారు? గ్రాఫిక్స్ వరకే పెట్టి వదిలేశారు, రాజధానిలో కూడా లేదు బ్రో. ఆయన చంద్రబాబు నాయుడు ఈజ్ అ స్కెచ్ అని వేసి పెట్టారు, అది వర్కౌట్ చేపిద్దాం అనుకున్నారు, కానీ అయిపోయింది మధ్యలో. ఈ జగన్ వచ్చేసి త్రీ స్టేట్స్ అని చెప్పేసి క్లబ్ చేశాడు, అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఎందుకు రోడ్డు మీకు వచ్చి కొట్లాడతారు? వాళ్ళకి అవసరమా? అది అవసరమైతే లేదు కదా వాళ్ళకి, అంతే. షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? షర్మిల అది కష్టం బ్రో. షర్మిల అయితే కష్టము, ఎందుకంటే తను ఉంది. ఆయన ఫాదర్ సార్ ఉన్నారు రాజశేఖర్ గారు, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ డివోటీ ఆఫ్ రాజశేఖర్ గారు సిన్స్ హీజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అప్పుడు ఉండే, అంతేగాని వాళ్ళ పేరుతో ఉంది తప్పించి ఇక్కడ పెద్ద ప్రాబిలిటీ అయితే ఛాన్సెస్ అయితే 0% బ్రో. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇక్కడ రెండు అయితే టీడీపీ లేకపోతే జనసేన. బస్సు ప్రయాణం వల్ల జెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. అంటే లైక్ జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, అయితే కాన్ఫిడెంట్గా చెప్తాను. అంటే లైక్ ఫ్రీగా మొత్తము వాళ్ళకు లేడీస్కి ఇచ్చే బదులు లైక్ వాళ్ళ దాంట్లో నెగోషియబుల్, అంటే 100 rupees ఛార్జెస్ ఉందనుకోండి, అది 50గా తక్కువ చేస్తే బాగుంటుందని ఒపీనియన్ అనమాట. మొత్తం ఫ్రీ ఇచ్చేందంటే క్రౌడ్ ఎక్కువ అవుతుంది బేసిక్గా. అంటే వాళ్ళకి సీట్స్ దొరుకుతలేవు, మాకు సీట్స్ దొరుకుతలేవు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుకుంటా వాళ్ళు ట్రావెల్ చేస్తారు కదా, ఇంకా ఎక్స్ప్రెస్ అని ఎక్కేస్తున్నారు, ఆర్డినరీ అని ఎక్కేస్తారు, ఏ బస్ అని ఎక్కేస్తున్నారు. మనకి ఇబ్బంది అవుతుంది బేసిక్గా, అది ఒకటి ప్రాబ్లం ఉంది. అది కాకుండా ఏదైనా లైక్ కొంచెం తక్కువ పెట్టేసేసి వాళ్ళకి కన్జంప్షన్ ఇచ్చేసి ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ ఇచ్చడం వల్ల కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంది. అది కాకుండా ఏంటంటే కొంచెం తక్కువ వేసేసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్, అంతే. బ్రదర్, ఇక్కడ ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా చాలా రోజుల తర్వాత, రేవంత్ రెడ్డి. ఇంకోటి బ్రో, ఎప్పుడైనా సరే ఎవ్రీ 5 yearsకి ఒక కొత్త ప్రభుత్వం చేంజ్ కావాలి. ఎందుకంటే బిఫోర్ 10 years ఎట్లుండేనంటే లైక్ 5 yearsలో మాకు తెలంగాణ వచ్చిన తర్వాత అది చూసినాం అనమాట. నెక్స్ట్ 5 years ఏంటంటే సార్ కేసీఆర్ పై నమ్మకంతో డెఫినెట్గా వేసేసినాం. ఇప్పుడు తర్వాత ఏమైందంటే విల్ గే ఛాన్స్ టు రేవంత్ రెడ్డి, విల్ సీ అనమాట హౌ ఇట్ మే వర్క్ అని ఇచ్చినాము ప్రభుత్వం కాంగ్రెస్లో. చూస్తున్నాము ఇప్పుడు 2 months అయిందా, December 3rd అంటే ఆల్మోస్ట్ 2 months అయినట్టు అనుకోండి ఈ రోజుతో. లెట్స్ సీ, వీ కెన్ సీ వాట్. అంటే ఒపీనియన్ అయితే గుడ్ ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే శాంక్షన్స్ ఏవైతే పథకాలు ఇచ్చాడో అవి వర్కౌట్ అయితేనే అందరికీ ఒపీనియన్ అవుతుంది, అంతే బ్రో. మరి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు కదా, సో కేటీఆర్ గారి కంపారిజన్ అయితే ఇంపాసిబుల్ అండి. ఆయనకి భూమికి ఆకాశం అంత తేడా అయితే పక్కా ఉంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్ కేటీఆర్ అంటే ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట, ఇంక్లూడింగ్ లైక్ ఐటీ కానీ, లైక్ మన కామర్స్ కానీ, లైక్ కొన్ని వచ్చాయన్నమాట తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే అంతా దానికి ఇంకా ఫోకస్గా బయటకు రాలేదు ఐటీ మినిస్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఎవరు తెలియట్లేదు. అంటే కేటీఆర్కి నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంపేర్ చేయదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన చేసినంత లైక్ జాబ్స్ కానీ ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా, ఐటీ ఫీల్డ్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఉండే. ఈయన చూడాలి మరి శ్రీధర్ బాబు ఏం చేస్తాడు అని చెప్పేసి. లెట్స్ అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియాలన్నమాట, అంతే.